వెల్కమ్ టు ప్రైమ్ ఇన్సైడర్. నేను రాజు. మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రస్తుతం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకురాలు, మాజీ మంత్రిగా పనిచేశారు. అయితే ఆమెకి నగరి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పొగబెడుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఒక ప్రత్యర్థి వర్గం తయారైంది. ఇది ఈ రోజుటి మాట కాదు, 2024 ఎన్నికల ముందు నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ సందర్భంలోనే ఆమె ఓడిపోయారు. సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే తను ఓడించారు అని చెప్పేసి ఆమె బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆమె ఏం చేశారు అంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక వర్గాలు తయారవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయంగా ఇంకొక అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో తమిళనాడు రాజకీయాలు ఒక కర్చీఫ్ వేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు రాజకీయాల వైపు ఆమె యూటర్న్ తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఆమె ఏం చేశారంటే, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అక్కడ అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్ళారు. ప్రచారానికి వెళ్ళడమే కాకుండా అక్కడ డిఎంకే ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి ఆమె కొనియాడినటువంటి పరిస్థితి. అదే ఇక్కడ కొన్ని అంశాలను తెలుగుదేశం పార్టీ కూటమి కొన్ని హామీలు ఇస్తే ఆ హామీలను వ్యతిరేకించిన ఆమె అక్కడ డిఎంకే ఇచ్చినటువంటి హామీలు మాత్రం కొనియాడారు. ఇలాంటి హామీలు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకి అలాగే ప్రజలకు చాలా ఉపయోగం అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సరే, అది సెకండరీ. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు రోజా తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే తమిళనాడు రాజకీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2024లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గడం, 2024 ఎన్నికలకు ముందు ఓడించడం కోసం ఈమె కోసం ప్రత్యర్థి వర్గం అంతా కూడా ఏకం కావడం, అంతేకాకుండా పార్టీలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చాలామంది పెద్ద నాయకులు వ్యతిరేకంగా జట్టు కట్టడం, వీటన్నిటి నేపథ్యంలో ఇంకా ఈ పార్టీలో ఇమడలేము అనేటటువంటి వాదన ఒక పక్క. మరోపక్క జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి పెరుగుతుందంట. ఎందుకంటే నగరిలో ఆమెకు టికెట్ ఇవ్వద్దని గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత ఆయన వచ్చి వాళ్ళ మధ్య సయోధ్య కూడా కుదిర్చినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకొక పదవో, నామినేటెడ్ పదవో ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నారంట ఒకవేళ అధికారంలోకి వస్తే. ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి రోజా ఇంకెలాగో ఇక్కడ వేరే పార్టీలో స్కోప్ లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు, అందుకని ఇప్పుడు ఆమె డిఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఈ సందర్భంలోనే ఆమె డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. దాదాపుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలేసి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సినిమాలను కూడా వదిలేసి మొత్తం తమిళనాడు వైపే కూడా ఆమె ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పటి వరకు కూడా తమిళంలో దాదాపు 70 నుంచి 80 సినిమాలు ఆమె అక్కడ తమిళ భాషలో తీసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆమె ప్రాంతీయత, భాష కూడా ప్రస్తుతానికి ఆమెకు ప్లస్గా మారినటువంటి సిచ్యువేషన్. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకురాలు ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భాష అలాగే స్థానికతతోటి ఉన్నటువంటి పట్టుతోటి అక్కడ రాజకీయాలు చేయడం మామూలుగా సాధారణంగా అరుదుగా కనిపిస్తుంది. అయితే రోజా ఇప్పుడు అలాంటి పరిస్థితిగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు ప్రస్తుతానికి ఆమె లెనిన్ పాండియన్ అనేటటువంటి సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్లో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇది తమిళలో వస్తున్నటువంటి సినిమా. ఇది కూడా గ్రామీణ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, అంతేకాకుండా అధికారము అలాగే సామాన్య ప్రజలు అనేటువంటి కథ చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం. అందులో ఏమీ నటిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే తమిళ ప్రజలకు మళ్ళీ దగ్గర కావాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 70 నుంచి 80 సినిమాలు తమిళంలో నటించారు ఆమె 100వ సినిమా కూడా పొట్టు అమ్మానని చెప్పేసి అది కూడా తమిళంలో ఒక రకంగా చెప్పాలంటే అందరి ఆదరాభిమానాలకు చూడకున్నటువంటి సినిమా. సినిమాల్లో ఆమె మళ్ళీ తమిళ ప్రజలకు చేరువు కావాలనే ఉద్దేశంతో మళ్ళీ సినిమాలు తీస్తున్నారు. అట్ ది సేమ్ టైం డిఎంకే పార్టీకి ఆమె చాలా సన్నిహితంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, డిఎంకే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా ఒక మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో స్టాలిన్ అతిథిగా కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో రోజా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తే తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక మెలుకుంది. ఏంటి అంటే, స్టాలిన్ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాడు, దక్షిణ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాడు. నిజంగా డీలిమిటేషన్ అలాగే జరిగి దక్షిణాదిగా అన్యాయం జరిగితే 1960 నాటి తమిళనాడులో చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు కూడా ఆయన
తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన కూడా పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నల్ల జెండాలను ఎగరవేసినటువంటి ఒక పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా చాలా సీరియస్గా దక్షిణాది పాలిటిక్స్ని ఆయన నడుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి సందర్భంలో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చేటటువంటి ఒక మిత్రుడిగా, బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా అనుకూలంగా ప్రవర్తించేటటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రోజా డిఎంకేకి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ మింగుడు పడినటువంటి అంశం. మరి ఈ నేపథ్యంలోనే అది ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. అంటే డిఎంకే అభ్యర్థుల తరఫున అక్కడికి వెళ్ళి ఈమె ప్రచారం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కూటమికి సంబంధించి, అంటే బీజేపీ కూటమికి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల పట్ల విమర్శలు గుప్పించాలి. సో అలా గుప్పించడం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పే చేశారా, జగన్మోహన్ రెడ్డి అంగీకారం తీసుకొని వెళ్ళి డిఎంకేకి ప్రచారం చేశారా, లేకపోతే ఏదైతే అదైతే పార్టీ వదిలేసినా పర్లేదు అని చెప్పేసేటటువంటి ఒక ధైర్యం అక్కడికి వెళ్ళి చేశారా అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే రోజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి విశ్రమించి అక్కడి నుంచి ఆమె తమిళనాడు పాలిటిక్స్లోకి అడుగు పెట్టబోతున్నారు. అందులో భాగంగానే గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. డిఎంకే అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ రోజాకు కీలకమైనటువంటి పదవి ఇస్తారు అనేటటువంటి ప్రచారం కూడా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అదే కానీ జరిగితే ఆమె ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి గుడ్ బై చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఆమెను వెళ్ళగొట్టక ముందే పార్టీలో నుంచి బయటకు వచ్చేసి తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది వాళ్ళ ఇన్సైడర్ మరో విషయం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.